Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So the point that I have observed, time has no lockdown. What about your preparation then? Now learning has no lockdown with VMR Logics app. Right? Today's topic I love you, mensuration. మనం లాస్ట్ టైం బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. 3D ఫిగర్స్ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం అండి. కంటిన్యూషన్ I love you. 3D ఫిగర్స్ బేసిక్స్ కంటిన్యూషన్, రైట్? సో పాయింట్స్ I love you 3D ఫిగర్స్లో, రైట్? మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటండి 3D ఫిగర్స్లో. ఫస్ట్ వన్, వాల్యూమ్ ఎప్పుడు యూస్ చేస్తారు. సెకండ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూస్ చేస్తారు. థర్డ్, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూస్ చేస్తారు. ఫోర్త్, ఏరియాని ఎప్పుడు యూస్ చేయాలి. ఫిఫ్త్, పెరిమీటర్ని ఎప్పుడు యూస్ చేయాలి. వీటి గురించి చూద్దామండి. ఘన పరిమాణాన్ని ఎప్పుడు యూస్ చేస్తావు. సంపూర్ణతల వైశాల్యం ఎప్పుడు యూజ్ చేస్తావు. ప్రక్కతల వైశాల్యం ఎప్పుడు యూజ్ చేస్తావు. వైశాల్యాన్ని ఏ కాన్సెప్ట్లో యూజ్ చేయాలి. అంటే నీకు ఏది యూజ్ చేయాలి అని తెలిసిందా. ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఈజీ. రిపీట్, ఏది యూజ్ చేయాలో తెలియాలండి. ఏ టాపిక్, ఏ క్వశ్చన్కి దీనికి వాల్యూమ్ యూజ్ చేయాలి, దీనికి సంపదల వైశాల్యం యూజ్ చేయాలి, దీనికి అందరూ అండి. ఫస్ట్ థింగ్, వన్ థింగ్ అండి, చాలామంది ఏంటంటే ఒక్కొక్క వీడియో పావు గంట 20 నిమిషాలు పెట్టేసి 200 వీడియోస్ పెడతారు. మా దగ్గర 200 వీడియోస్ ఉంటే అంటే టైము, కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలా. అదేనా, అక్కడ టైం ఎంత ఉంది, కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలా. 200 వీడియోలు అంట కాదు, ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు, 10 పావు గంటే. చాలా నేను అబ్జర్వ్ చేశాను కొన్ని లాజిక్స్లో. 10 నిమిషాలు పావు గంటకి ఒక వీడియో. 200 అంటే 300 అవుతాయి వీడియోలు. నెక్స్ట్ థింగ్, అసలు ఏది ఎప్పుడు యూజ్ చేయాలో తెలీదు, చేస్తారు ఆన్సర్లు. ఏది ఎప్పుడు యూజ్ చేయాలో కూడా తెలీదు, ఫార్ములా వేస్తారు. ఏది ఎప్పుడు యూజ్ తెలిస్తే కదా ఫార్ములా స్టూడెంట్కి. సో ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఐ లవ్ యూ, మోస్ట్ ఇంపార్టెంట్, ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అని చూద్దాం. వాల్యూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి, దేన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్స్. నువ్వు ఏది ఎప్పుడు యూజ్ చేయాలి తెలుసుకునే పాయింట్ ఇక్కడ, రైట్? రైట్, స్టార్ట్. ఫస్ట్ మనం వాల్యూమ్ డిస్కస్ చేద్దామండి. వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దాం. ఓకే, వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, రైట్? లిగినాం, అబ్జర్వ్ లిగినాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి. నో వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి. వాల్యూమ్, ఘన పరిమాణాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి. గాయస్ బిగినాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దాం, రివైజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ రూమ్లో స్పేస్ ఎంత అని అడిగారు. ఈ రూమ్లో స్పేస్ ఎంత చెప్పండి. ఇగో ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ లేకపోతే స్పేస్ ఎంత, ఫాల్ సీలింగ్ ఉంటే స్పేస్ ఎంత. కమాన్ గైస్, ఈ రూమ్లో ఫస్ట్ లిగినాం. కమాన్, ఈ రూమ్ మొత్తం చూడండి, ఈ రూమ్ మొత్తం చూడండి. ఈ రూమ్లో ఈ స్పేస్ మొత్తం ఎంత ఉంది, పైనుంచి కిందాక మొత్తం స్పేస్ ఎంత. కమాన్, ఈ రూమ్లో స్పేస్ ఎంత అంటే ఏం చేస్తావు. కమాన్, ఏం చేస్తావు. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి ఇంట్లో కదా, మీ ఇంట్లో స్పేస్ ఎంత ఉందా, మీ ఇంట్లో స్పేస్ ఎంత, ఎన్ని అడుగులు, ఎన్ని కాదు, ఈ ఖాళీ స్పేస్ చూసావా, ఈ స్పేస్ ఎంత అని అడుగుతున్నా. ఏం చెప్తావు సార్, ఘన పరిమాణం చేస్తా అని చెప్పాలి. ఏం చెప్పాలి, ఘన పరిమాణం. ఇది రియల్ లైఫ్లో చాలా యూజ్లు ఉంటాయి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న. ఏం చెప్పాను మీకు, సపోజ్ నువ్వు ఒక బిల్డింగ్ గడుచుకున్నావు అండి, ఒక బిల్డింగ్ గడుచుకున్నావు, రైట్? బిల్డింగ్ గడుచుకున్న తర్వాత కింద సంపు ఉంటుంది. నువ్వేం చెప్పావంటే నాకు 6000 లీటర్ల సంపు కావాలంటావు. కింద సంపు లేదా పైన ట్యాంక్ వరకు ట్యాంక్ గడుచుకుంటావు. పైన ట్యాంక్ గడుచుకోవా, పైన బిల్డింగ్ పైన ట్యాంక్ గడుచుకుంటాం. నాకు సార్ ఒక 5000 లీటర్ల ట్యాంక్ కావాలి అన్నాడు. అంటే ఆ ట్యాంక్లో 5000 లీటర్స్ వాటర్ పడాలని చెప్పావు. ట్యాంక్లో వాడు కన్స్ట్రక్ట్ చేశాడు. అయిపోయింది మేడం అన్నాడు. అందులో 5000 లీటర్ పడతాయా లేదా నీకు తెలుసా. నీకు నువ్వు కౌంట్ చేసుకోవాలా. అసలు ట్యాంక్ ఫస్ట్ ఏ షేప్లో కట్టాలో చూసుకోవాలా. ట్యాంక్ ఏ షేప్లో కట్టారు, ట్యాంక్ ఏ షేప్లో కట్టారు, దాని వాల్యూమ్ చేయాలా. క్యూబాయిడ్ షేపా, క్యూబ్ షేపా, సిలిండర్ షేపా, ఎవరి ఇష్టం వాడిది. ఎవరి షేప్ ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటారు. అందులో ఎంత వాటర్ పట్టాయి అడిగడింగ్. సో అంతే, వాల్యూమ్ చేయాలి. ఏం చేయాలండి, వాల్యూమ్ చేయాలి, రైట్? లేదన్నా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్లో ఇలాంటి పెడతానా అండి, ఇవి గోల్డ్ బిస్కెట్స్. ఈ బాక్స్లో ఇవి గోల్డ్ బిస్కెట్స్ అనుకో కాసేపు. ఇలాంటి ఎన్ని బిస్కెట్స్ పడతాయి అన్నాడు. ఈ బాక్స్లో ఈ గోల్డ్ బిస్కెట్స్ ఎన్ని పడతాయి అన్నాడు. ఏం చేస్తావు. కమాన్, ఈ బాక్స్లో ఇటువంటి గోల్డ్ బిస్కెట్స్ ఎన్ని పడతాయి క్వశ్చన్. కమాన్, ఈ బాక్స్లో ఇటువంటి గోల్డ్ బిస్కెట్స్ ఎన్ని పడతాయి అంటే ఏం చేస్తావు. ఫస్ట్ దీని లోపల స్పేస్ ఉందో కనుక్కో. ఫస్ట్ ఏం చేస్తావు, దీని లోపల చూడు,
దీని లోపల స్పేస్ ఎంత ఉంది, దీని లోపల మొత్తం స్పేస్ ఎంత కనుక్కో ఫస్ట్. ఓకే, దీని లోపల స్పేస్ ఎంత కనుక్కో ఫస్ట్. రైట్, అబ్జర్వ్. ఫస్ట్ దీని లోపల స్పేస్ ఎంత కనుక్కో. ఈ లోపల స్పేస్ ఎంత కనుక్కోవాలి. ఈ లోపల స్పేసు ఎలా చేస్తావు, వాల్యూమ్ కనుక్కోవాలి. ఏం చేస్తావు, వాల్యూమ్ కనుక్కో. రైట్, తర్వాత ఈ రిమోట్ ఇది చూడండి, ఒక్కదానికి ఒక వాల్యూమ్ కనుక్కో. దీని వాల్యూమ్ కనుక్కో. చూడు, ఫస్ట్ వేసావు, ఇందులో రిమోట్ పెట్టావండి. చూడండి, ఇందులో రిమోట్ పెట్టాడు. ఇలాంటి ఎన్ని పడతాయి అన్నాను, ఇందులో ఇలాంటి ఎన్ని పడతాయని అడిగాను. ఏం చేస్తావు, సింపుల్, దీని వాల్యూమ్ కనుక్కో ఫస్ట్. ఇందులో ఖాళీ స్పేస్ అంతా కనుక్కుంటావు. వాల్యూమ్ అంటే ఏంటి, ఈ లోపల ఉండే ఖాళీ స్పేస్నే వాల్యూమ్ అంటారు. ఈ లోపల ఉండే ఖాళీ స్పేస్ ఏమంటారు, వాల్యూమ్. ఇలాంటివి ఇందులో ఎన్ని పడతాయి అన్నాడు. ఏం చేస్తావు, చూడు, ఇలా ఒకటి పెట్టాను, ఇట్లాంటి ఇలా మొత్తం పై దాకా ఇక్కడ దాకా ఫిల్ చేశారు, మొత్తం ఫిల్ చేయాలి. ఎన్ని పడతాయి క్వశ్చన్. ఏం చేస్తావు అప్పుడు, ఎన్ని పడతాయి అంటే దీని వాల్యూమ్ చేయి, దీని వాల్యూమ్ చేసి తర్వాత దీని వాల్యూమ్ కూడా చేయి, దీని వాల్యూమ్ చేయి, తర్వాత ఈ బాక్స్ వాల్యూమ్ బై రిమోట్ వాల్యూమ్ చేయి, అయిపోయింది. బాక్స్ ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్ షేప్లో ఉంది. సో బాక్స్ క్యూబాయిడ్ వాల్యూమ్ బై ఇదే షేప్లో ఉంది, ఇది కూడా క్యూబాయిడ్ షేప్లో ఉంది, రిమోట్ క్యూబాయిడ్ వాల్యూమ్, అయిపోయింది, వచ్చేసింది. ఎన్ని పడితే వచ్చేస్తుంది. రైట్, దీన్ని వాడు ఎగ్జామ్లో ఎలా అడిగారు తెలుసా, ఇది ఎస్ఐ మెయిన్స్లో 2019లో అడిగారు క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ డిటో ఏమడిగారు తెలుసా క్వశ్చన్. 2019 మెయిన్లో ఒక పిల్లర్ ఉందండి, ఒక పిల్లర్ వాడే మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఒక పిల్లర్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. పిల్లర్ గోడలో పిల్లర్ ఉంది కదా, ఇగో పిల్లర్ అంటే ఇక్కడ ఈ గోడ ఉంది కదండి, ఈ వాల్స్లో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ ఉంటుంది, అందులో ఏమంటాయి, ఇటుకలు ఎసానో బ్రిక్స్. ఆ పిల్లర్లో హౌ మెనీ బ్రిక్స్ కెన్ బి అకామిడేటెడ్ క్వశ్చన్. ఆ పిల్లర్లో ఎన్ని బ్రిక్స్ పట్టాయి అడిగాడు క్వశ్చన్ 2019 మెయిన్స్లో. ఏం చేస్తావు అప్పుడు, పిల్లర్ ఉందండి, ఆ పిల్లర్లో ఎన్ని బ్రిక్స్ పట్టినాయి అని అడిగాడు. ఏం చేస్తావు, ఫస్ట్ మళ్ళీ సిమెంటు శాండ్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఒక 10%, మిగతా అంతా బ్రిక్స్ ఎన్ని పడతాయని అడిగాడు. ఓన్లీ 10% మాత్రం శాండు అండ్ సిమెంట్ అవన్నీ ఉంటాయి కదా అవి. రైట్, మిగతా బ్రిక్స్, ఆ బ్రిక్స్ ఎన్ని పడతాయని అడిగాడు. ఆ 10% తీసేయాలి ఆ పిల్లర్లోంచి. రైట్, సో 90% ఎన్ని పడతాయి బ్రిక్స్. రైట్, క్వశ్చన్ చేసినప్పుడు ఏం చేస్తాప్పుడు, పిల్లర్ వాల్యూమ్ చేయి. ఫస్ట్ ఏం చేస్తావు, పిల్లర్ వాల్యూమ్ చేయి. తర్వాత బ్రిక్ వాల్యూమ్ చేయి. పిల్లర్ వాల్యూమ్ బై బ్రిక్ వాల్యూమ్ మొత్తం వచ్చేస్తుంది. కానీ 10% తగ్గించు. 90%లో పిల్లర్ వాల్యూమ్లో 90% మాత్రం చేయి. పిల్లర్ వాల్యూమ్లో 90% తీసుకుని బై బ్రిక్ వాల్యూమ్, దట్స్ ఆల్. క్లియర్. పిల్లర్ వాల్యూమ్ మొత్తం తీసుకోవద్దు, 100% తీసుకోవద్దు. ఎందుకని 10% వాడు ఏమన్నాడు, సిమెంట్ అన్నాడు. మిగతా 90% తీసుకుని బై బ్రిక్ వాల్యూమ్ చేయి, అయిపోయింది. క్లియర్. ఇస్తాను ఏం లేదండి. ఇప్పుడు ఏం చేస్తావు, పిల్లర్ వాల్యూమ్ ఇందులో 90% తీసుకోవాలి. ఎందుకని 10% అయ్యే ఉన్నాయని చెప్పాడు. బై ఒక బ్రిక్ వాల్యూమ్. ఈ పిల్లర్ ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్. బ్రిక్ ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్ వాల్యూమ్ బై క్యూబాయిడ్ వాల్యూమ్, అయిపోయింది ఆన్సర్. క్లియర్, సింపుల్, అర్థమవుందా. ఇప్పుడు చూడు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందులో ఇందాకేమడిగా క్వశ్చన్, ఇగో ఈ రిమోట్ వేస్తే ఇలాంటి ఎన్ని పడతాయని అడిగాను. ఈ బాక్స్లో ఇలాంటివి ఎన్ని పడతాయని అడిగాను. ఎసానో ఎన్ని పడతాయి, ఏం చేస్తావు, క్యూబాయిడ్ వాల్యూమ్, బాక్స్ క్యూబాయిడ్ వాల్యూమ్ బై రిమోట్ క్యూబాయిడ్ వాల్యూమ్. వేసాను, అలా కాదు, ఒకటే వేసాను. ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అన్నాడు, ఎంత పర్సెంట్ లేదా ఎంత పోర్షన్ ఆక్యుపై అంటాడు. అప్పుడు చేస్తావు, అప్పుడు రిమోట్ వాల్యూమ్ చేయి. రిమోట్ వాల్యూమ్ బై బాక్స్ వాల్యూమ్. దీన్ని వాడు ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడు సార్, ఇదే క్వశ్చన్ వాడు ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడంటే, దర్ ఇస్ ఎ రోడ్, ఒక రోడ్ ఉంది, ఆ రోడ్డు మీద ఒక డిచ్, ఒక గుంట ఉంది, ఆ రోడ్డు మీద గుంట ఉందండి. ఓకే, అయితే ఇద్దరు ముగ్గురు పడిపోయాక జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక సిలిండర్ షేప్లో ఉన్న ఎర్త్ వేశారు. దీంట్లోకి ఎంత పోర్షన్ ఆక్యుపై అయింది అని అడిగాడు, లేదా ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అని అడిగాడు. క్లియర్. సో అప్పుడు కూడా అండి సేమ్, ఎంత పోర్షన్ ఆక్యుపై, ఎంత పర్సెంట్ లేదా ఎంత పోర్షన్ ఆక్యుపై అంటే దీని వాల్యూమ్. ఇది ఏ షేప్లో ఉంటుంది, వాడు సిలిండర్ షేప్లో ఇస్తాడు ఎర్త్, లేకపోతే స్పియర్ షేప్లో ఇస్తాడు, వాడు ఏ షేప్లో ఇవ్వచ్చు ఎర్త్ వాల్యూమ్ బై డిచ్ వాల్యూమ్, అయిపోయింది. రైట్, అంటే మనం వాల్యూమ్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటంటే గైస్ అబ్జర్వ్, ఇవి పెద్ద డ్రమ్ అనుకోండి, కాసేపు డ్రమ్, ఇది డ్రమ్ము, దీంట్లో కిరోసిన్ ఉంది, ఇది పెద్ద డ్రమ్ము, దీంట్లో కిరోసిన్ ఉంది. ఇవన్నీ టిన్స్. ఇది పెద్ద డ్రమ్ అండి, ఇది టిన్స్, కిరోసిన్ టిన్ చూసారా, ఇది డ్రమ్ము, ఇది టిన్ అండి. ఇందులో కిరోసిన్ పోయాలి. ఇలా ఎన్నిట్లో సరిపోతాయని అడిగాడు. ఈ కిరోసిన్ టిన్స్ ఈ డబ్బాలో ఉన్న డ్రమ్ము ఎన్నిట్లోకి సరిఫిషియెంట్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ ఈ డ్రమ్ము వాల్యూమ్ చేయి. డ్రమ్ము వాల్యూమ్ చేస్తే లోపల స్పేస్ వస్తుంది.
అందులో ఎంత కిలోస్ ఉందో వస్తుంది. తర్వాత ఈ టిన్ వాల్యూమ్ చేయి, ఈ టిన్ వాల్యూమ్ చేయి. దీంట్లో ఎంత స్పేస్ ఉంది ఫస్ట్. ఈ డ్రమ్ వాల్యూమ్ బై ఈ టిన్ వాల్యూమ్ ఎన్నిట్లో పడితే వచ్చేస్తుంది. డ్రమ్ వాల్యూమ్ చేయి ఫస్ట్, తర్వాత టిన్ వాల్యూమ్ చేయి. ఈ డ్రమ్ వాల్యూమ్ బై టిన్ వాల్యూమ్ ఆన్సర్. క్లియర్? ఎసానో? ఇప్పుడు క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్? నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ, నౌ ద క్వశ్చన్ అరైజెస్. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ ఎ కంపెనీ. ఆల్ ఆఫ్ యూ, నాకు ఒక కంపెనీ ఉందండి. ఐఎమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ, VMR లాజిక్స్. VMR లాజిక్స్ ఇస్ మై కంపెనీ. అయితే కంపెనీలో ఈసారి ఫర్నిచర్ అండి, ఫర్నిచర్ కంపెనీ ఇది. ఫర్నిచర్ అండి, ఫర్నిచర్. ఓకే, ఓ ఫర్నిచర్ షాప్ అండి మాది. యాక్చువల్గా ఫర్నిచర్ షాపు. మీకు ఇలాంటి బాక్సులు కావాలి, ఒక 3 lakhs కావాలి బాక్సులు. ఇలాంటి బాక్సులు కావాలి 3 lakhs. మీకు ఇలాంటి బాక్సులు కావాలండి, 3 lakhs కావాలి బాక్సులు. రా 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 వచ్చి అడుగు. ఏదో 5-6 కావాలంటే ఆ రిటైల్ షాప్ పో, 100 కావాలంటే ఆడ హోల్సేల్ షాప్ పో. కానీ నీకు 3 lakhs కావాలా. సో ఏం చేస్తావు? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నా దగ్గరికి వచ్చావు, వచ్చి చెప్తున్నావు, సార్ లుక్ హియర్ సార్, మెజర్మెంట్స్ చూసుకోండి, ఇలాంటి బాక్సులు కావాలి సార్. ఈ థిక్నెస్ కూడా చూసుకోవాలి, మళ్ళీ ఈ థిక్నెస్ చూసుకోవాలి. థిక్నెస్ బట్టి వుడ్ అవసరం అయింది. ఈ థిక్నెస్ కూడా చూసుకోవాలి. ఈ థిక్నెస్ బట్టి వుడ్ ఎక్కువ, ఇది ఎక్కువ థిక్నెస్ ఎక్కువ వుడ్ కావాలి, తక్కువ థిక్నెస్ తక్కువ వుడ్ కావాలి. సార్ చూడు, ఈ థిక్నెస్ కూడా చూసుకోవాలి. ఈ థిక్నెస్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఇలాంటి బాక్సులు కావాలి, ఒక 3 lakhs కావాలన్నావు. సో ఆర్డర్ ఇచ్చావు. రైట్, ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నువ్వే మేనేజర్, రా మేనేజర్ రా, వెళ్ళి ఫారెస్ట్కి పోయి వుడ్ తీసురా. ఫారెస్ట్ పోయి ఏం చేస్తావు? వుడ్ తీసురా. ఎగ్జాక్ట్గా మనకి ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎగ్జాక్ట్ తీసురా. మనకి స్పేస్ లేదు, ఎక్స్ట్రా పెట్టుకుందాం అన్న. తక్కువ తీసుకుని మళ్ళీ ఇంకోసారి వెళ్తే కాస్ట్ ఎక్కువ, అన్ని ట్రాన్స్పోర్ట్ అన్నీ అవుతాయి. కాబట్టి ఎంత వుడ్ అవసరం తీసుకుని వెళ్ళి మన దగ్గర మిషనరీ అన్నీ ఉన్నాయి. వుడ్ ఎందుకు చెక్క తీసుకొచ్చావు అనుకో, ఫారెస్ట్ పోయి చెక్క తీసుకోవాలి, వుడ్ తీసుకోవాలా. మన దగ్గర మిషన్తో ఇలా కట్ చేద్దాం. ఓకే, సో వెళ్ళి తీసురా. ఎక్కువ తేవద్దు తక్కువ తేవద్దు, ఎగ్జాక్ట్ అని చెప్పాను. అప్పుడు నువ్వేం చేస్తావు? వుడ్ ఎంత పట్టిదో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయి, ఇదే క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తావు? ఒక్కదానికి ఎంత పట్టింది వుడ్, ఒక్కదాన్ని తయారు చేయడానికి. ఫస్ట్ అబ్జర్వ్, ఒక్కదాన్ని తయారు చేయడానికి ఎంత వుడ్ కావాలి చేయి ఫస్ట్. ఇంటూ 3 lakhs ఇస్తే అయిపోద్ది. చెప్పు, దీన్ని తయారు చేయడానికి ఎంత వుడ్ కావాలి చెప్పు. దీన్ని తయారు చేయడానికి ఎంత వుడ్ కావాలి? కమాన్. టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి మాది ఐరన్ షాపు. ఇగో ఇలాంటి రాడ్స్ కావాలి నీకు, ఇలాంటి రాడ్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ వస్తుంది ఈ రాడ్ అంటే, ఇప్పుడు కర్టెన్స్ తగిలించుకోవడం చూసారా, దాన్ని ఓడబీక ఇప్పుడే మీకు చూడడం కోసం. కర్టెన్స్ రాడ్, కర్టెన్స్ చూసా, కర్టెన్స్ తగిలించుకోవడం, దీనికి ఆ రాడ్ని పీకేసాం మీకు చూపించడం కోసం. రైట్, లుకినాం. ఇది ఐరన్ రాడ్ అండి. ఇలాంటి రాడ్స్ ఒక 2 lakhs కావాలి. ఐరన్ రాడ్స్, ఇగో చూడు హోల్ ఉంది, హాలో. రైట్, ఇలాంటి రాడ్స్ మీకు ఒక 2 lakhs కావాలి. రైట్, ఈ థిక్నెస్ చూసుకో, తయారు చేయాలి మనం. నువ్వేం చేస్తే ఇప్పుడు ఐరన్ తీసుకురావాలా. ఐరన్ వెళ్ళు వేయాలి, ఐరన్ తీసుకురావాలా. ఈ రాడ్ ఇలాంటి 2 lakhs కావాలి. ఎంత ఐరన్ తీసుకొస్తావు ఫస్ట్? కమాన్ క్వశ్చన్, హౌ మచ్ ఐరన్ యూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ టు ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ రాడ్స్. ఈ రాడ్ చేయాలంటే ఐరన్ కావాలి కదా, ఎంత ఐరన్ తీసుకురావాలి? క్వశ్చన్. కమాన్ స్టార్ట్. ఎంత ఐరన్ తీసుకొస్తావు? ఇది చేయాలా? ఏం చేస్తావు? వాల్యూమ్ చేస్తే లోపల స్పేస్ వస్తుంది. వాల్యూమ్ చేస్తే ఇగో చూచు, ఈ లోపల స్పేస్ ఎంత అని అడిగితే వాల్యూమ్ చేయి. ఈ లోపల స్పేస్ ఎంత అంటే వాల్యూమ్ చేయి. నేను వాల్యూమ్ లోపల స్పేస్ అలా చెప్పు. ఈ ఐరన్ రాడ్ చేయాలి, ఎంత ఐరన్ తేవాలి చెప్పు. క్వశ్చన్, అది క్వశ్చన్. ఏం చేస్తావు? కొంతమంది TSC అంటున్నారు, కొంతమంది LSC అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దాని గురించి చెప్తాం కాసేపు. ఒక నిమిషం. ఇవి చెప్పే ముందు, దీన్ని తయారు చేయడానికి ఎంత వుడ్ కావాలి, దీన్ని తయారు చేయడానికి ఎంత ఐరన్ కావాలి, ఇలాంటివి చెప్పే ముందు ఫస్ట్ లెట్స్ సీ అబౌట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. అవి కూడా చూద్దాం. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, అది కూడా చూద్దాం. ఓకే, లుకినో అబ్జర్వ్ ఆఫ్ యూ. వాట్ ఈస్ LSA అండ్ TSA? అబ్జర్వ్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎగ్జాంపుల్ చూడండి. ఆల్రెడీ గైస్, నువ్వు మీ ఇంటికి పిలిచావు నన్ను, కాల్ మీ, నన్ను మీ ఇంటికి పిలిచినావు, మీ ఇంటికి రమ్మన్నావు, వచ్చిన తర్వాత చెప్పావు నువ్వు ఏమని, మీ ఇంటికి పిలిచి మీ ఇల్లు చూపించి చెప్తున్నావు. లుకినావు, యు ఆర్ షోయింగ్ యువర్ హౌస్. సార్ లుక్ సార్, దిస్ ఈజ్ మై హౌస్ సార్, యు జస్ట్ డూ పెయింటింగ్ ఫర్ మై హౌస్, ఎక్స్టర్నల్ పెయింటింగ్. నా సైడ్ బిజినెస్ అదే అండి, పెయింటింగ్ వేసుకుంటాం. అదేదా, ఒక్కోసారి పాలు అమ్ముకుంటాం, ఏదంటే అది సిచ్యువేషన్ ప్రకారం. నా సైడ్ బిజినెస్ అండి పెయింటింగ్. సో మీరు పెయింటింగ్ ఏమన్నారండి, ఈ బిల్డింగ్ పెయింట్ ఏమన్నారు. సరే వేస్తాను. నేనేం చెప్పా అంటే, పెయింటింగ్ వేస్తా, బిల్డింగ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ అన్నావు, ఎక్స్టర్నల్ పెయింటింగ్. నేనేం చెప్పండి, సరే మ్యామ్ పెయింటింగ్ వేస్తాం. మ్యామ్ 1 square meter పెయింటింగ్ వేస్తే, 1 square meter అంటే ఇవి చూడు, ఇక్కడ నుంచి
7 దాకా ఒక స్క్వేర్ మీటర్ పెయింటింగ్ వేస్తే నేను ఒక స్క్వేర్ మీటర్ పెయింటింగ్ వేస్తే ఛార్జ్ ఎంత అంటే 20 రూపాయలు మ్యామ్. మ్యామ్ ఒక స్క్వేర్ మీటర్ పెయింటింగ్ వేయాలంటే ఛార్జ్ 20 రూపాయలు మ్యామ్. మరి నువ్వు ఓకే అంటే పెయింటింగ్ వేసేస్తావు అన్నాను. నువ్వు యాక్సెప్ట్ చేసావు. సరే పెయింటింగ్ అయిపోయింది డబ్బులి. ఎంతసేగా ఫస్ట్ పాయింట్ పెయింటింగ్ ఎక్కడ వేయాలి? అంటే ఎక్సెల్ పెయింటింగ్ అన్నావు. ఈ లెఫ్ట్ సైడ్ వాల్కి వేయాలి. బయట గోడకి. తర్వాత ఇగో ఈ ఫ్రంట్ ఉన్న గోడకు కూడా వేయాలి. వేస్తారు. తర్వాత ఇగో ఈ సైడ్ ఉన్న గోడకి వేయాలి. ఈ సైడ్ బ్యాక్ సైడ్ అన్నిటికీ ఎక్సెల్ పెయింటింగ్ కదా. ఇగో ఈ గోడకు కూడా వేయాలండి బ్యాక్ సైడ్. ఎక్సెల్ పెయింటింగ్ కదా బ్యాక్ సైడ్. అంటే ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఏం చేయాలండి? ఈ 4 గోడలకి పెయింటింగ్ వేయాలి. దట్ ఈస్ కాల్డ్ యువర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఈస్ కాల్డ్ యాజ్ ఏరియా ఆఫ్ ద 4 వాల్స్. ఈ 4 గోడలకి పెయింటింగ్ వేయాలి. దీన్ని ఏమంటారు? లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటారండి. ఈ 4 గోడల పెయింటింగ్ దీన్ని ఏమంటారు? లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎల్ఎస్ఏ ఫైన్ వచ్చాయి. అప్పుడు ఏమైంది? ఈ మొత్తం 4 వాల్స్ ఏరియా వస్తుంది. అంటే ఇగో గోడ వాళ్ళని ఇగో ఈ వాల్ ఈ గోడ వాల్యూము, ఆ గోడ వాల్యూము, ఆ గోడ ఏరియా వైశాల్యం, ఈ గోడ ఏరియా, ఈ 4 గోడల వైశాల్యాన్ని కలిపామంటారంటే ఈ స్పేస్ని ఏమంటారు? ఈ స్పేస్నేమో వాల్యూమ్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ. ఇగో ఇది ఈ లోపల ఉన్న స్పేస్ని ఏమంటారండి? వాల్యూమ్ అంటారు లోపల స్పేస్ని. అలా కాకుండా 4 గోడలకి పెయింటింగ్ వేయాలి. కొన్ని సిచ్యువేషన్ ఇగో 4 గోడలకి వేయాలి. అంటే ఏంటి చూడండి. అంటే ఏంటంటే 4 గోడలకంటే ఇక్కడ ఎల్లో కలర్ వేయాలి. ఇగో ఎల్లో కలర్, ఇది కూడా ఎల్లో కలర్. దీన్ని ఎక్స్టర్నల్ పెయింటింగ్ అంటారు. కొన్ని సిచ్యువేషన్లో అది 4 గోడలకు పెయింటింగ్ అంటారు. అంటే ఎల్ఎస్సీ అంటారు దాన్ని. ప్రక్కతల వైశాల్యం ఇగో ఈ పక్క 4 పక్కలు వేయాలి. దీన్ని ప్రక్కతల వైశాల్యం అంటారు. అలా కాదు సంపూర్ణతల వైశాల్యం. ఈ సిచ్యువేషన్లో నేను టాప్ బోర్డర్ కూడా పెయింటింగ్ చేసి వచ్చింది. ఈ బాక్స్కి చూడండి. ఈ బాక్స్కి నేను ఏం చేస్తానంటే టాప్ వేసే పెయింటింగ్, బోర్డర్ కట్టేస్తాడు. దీనిని సంపూర్ణతల వైశాల్యం. వాడు ఎప్పుడైనా పెయింటింగ్ మొత్తం ఏమన్నాడు? సంపూర్ణంగా అంటే టోటల్ అన్నీ అప్లై చేయాలి దాన్ని. అప్పుడు నేను టోటల్ సర్ఫేస్ ఏరియా అని యూజ్ చేస్తాను. అలా కాదు కొన్ని సిచ్యువేషన్ 4 వాల్సే వేస్తానండి. ఎగ్జాంపుల్ చాక్ పీస్ బాక్స్ చూసారనుకోండి. ఈ 4 సైడ్స్ ఒక టాప్ బోర్డర్ది, బాటమ్ అయితే ఎవడు వేయడు చాక్ పీస్ బాక్స్ పెయింటింగ్. కింద ఎవరు చూడదు కదా, పైన చూస్తారు కదా సిచ్యువేషన్ ప్రకారం కొన్ని రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ బాక్స్ ఉందండి, జియో బాక్స్. వీడు అన్నీ వేశాడు పెయింటింగ్, సంపూర్ణ వేశాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా రంగు ఏం చేశాడు? బ్లూ కలర్ అనేది అన్నిటికీ వేశారండి. మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియాకి వేస్తారు పెయింటింగ్ అనేది. పెయింట్ వేస్తారు. ఈ లోపల స్పేస్ని ఏమంటారండి? అంటారు వాల్యూమ్ అంటారు. వాల్యూమ్. దీనికి పెయింటింగ్ మొత్తం వేసారంటే దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని అంటారు. రైట్. నౌ అబ్జర్వ్. సో పర్ స్క్వేర్ మీటర్ అంత ఛార్జ్ చేస్తాను. ముందు నువ్వు వేస్తావు టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే నువ్వైతే పైకి కొలలేవు కదా, సరే అంత కొలలేదు కదా. ఏం చేస్తావు? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చేయి. అప్పుడు మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, ఎక్సెల్ పెయింటింగ్ అడిగావు. నేను భూమిలోకి వెళ్ళి కింద వెళ్ళినా వేయలేను. ఓన్లీ 4 గోడలకి వేస్తాను. ఇది ఇలా అంతే. ఈ 4 గోడలకి ఇది బ్యాక్ సైడ్ వాల్ అండి, ఇది 2 సైడ్లు, ఇది ఫ్రంట్ వాల్ అంతే. ఈ 4కి వేస్తాను. పైకి వెళ్ళి టెర్రాస్కి కింద భూమిలో కదా. అంటే కొన్ని సిచ్యువేషన్కి 4 వాల్స్కి వేయాలి, కొన్ని సిచ్యువేషన్కి నాకు బాక్స్ చూపించాను అది టోటల్ సర్ఫేస్ ఏరియా వేయాలి. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో గైస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆమె మిలిటరీ అలాఫీ. మిలిటరీలో ఐమ్ ది చీఫ్ అలాఫీ. యు ఆర్ ఎ సోల్జర్. నేను చీఫ్ ఆఫీసర్, నువ్వెవరు? ఒక సోల్జర్. నీకు చెప్తున్నా నేనేం చెప్పా అంటే చూడమ్మా, మనం ఒక టెంట్ వేయాలి రేపు. అక్కడ టెంట్ వేయి. నేనేం చెప్పా అంటే టెంట్ కూడా అది కూడా మెజర్మెంట్స్ ఇచ్చాడు. మెజర్మెంట్స్ ఏంటంటే ఇక చూడు, మెజర్మెంట్స్ ఏంటంటే ఒక 10 మీటర్స్ డయామీటర్ తీసుకో. 10 మీటర్స్ డయామీటర్. నేను ఎంత హైట్ ఉన్నాను? 5'6" ఉన్నా కదా. ఒక పని చేయి, 7 ఫీట్ హైటు ఒక 7 ఫీట్ హైట్ పెట్టమ్మా. ఒక 10 మీటర్స్ ఏమో డయామీటర్ పెట్టి ఒక టెంట్ కొనానికల్ షేప్లో ఇలా ఒక టెంట్ అని చెప్పాను. కొనానికల్ షేప్లో ఒక టెంట్ అని చెప్పాను. దానికోసం ఒక పంచి ఫస్ట్ నువ్వు వెళ్ళి క్లాత్ తీసుకో అని చెప్పాను. ఏం చెప్పాను? గో అండ్ బ్రింగ్ ద క్లాత్ అన్నాను. క్లాత్ తీసుకోవాలి వెళ్ళి బయటికి వెళ్ళి. ఏం చేస్తావు? వెళ్ళి అడుగుతా కర్నల్ని, సార్ మరి ఎంత క్లాత్ అంటే అక్కడే తిడతాడు. నువ్వు క్యాల్కులేట్ చేసుకోవాలా? అడగండి నువ్వు క్యాల్కులేట్ చేసుకో. ఎంత క్లాత్ కావాలో క్యాల్కులేట్ చేసి వెళ్ళి తెచ్చుకోవాలా. అంతేగాని సార్ ఎంత క్లాత్ కావాలో అడుగుతావా నువ్వు?
నేను ఏం మెజర్మెంట్ చెప్తాను అంతే. 10 మీటర్స్తో డయామీటర్, ఒక 7 ఫీటు హైట్, ఒక టెంట్ అని చెప్తాను. రైట్. ఫస్ట్ పాయింట్, టెంట్ ఎక్కడేస్తావు? వాల్యూమ్కి ఇచ్చా? వాల్యూమ్కి టెంట్ వేస్తే ఏమైంది చెప్పండి? వాల్యూమ్కి టెంట్ వేస్తే ఏమైంది? వాల్యూమ్ టెంట్ వేస్తే లోపల స్పేస్లో కుక్కాల, లోపల స్పేస్లో టెంట్ తీసుకొచ్చి కుక్కాల. నువ్వేమంటావు? నో, వాల్యూమ్కి వేయకూడదు. మరి లేకపోతే టీఎస్సీకి ఇచ్చా? టీఎస్సీ అంటే కింద ఏమన్నా టెంట్ వేసుకుంటాడా? డబ్బులు ఉంటే కార్పెట్ వేసుకో కింద. లేదు. మరి ఎక్కడ టెంట్ ఇలా వేయాలి. ఎల్ఎస్ఏ అనకూడదు దీన్ని. 4 గోడలు ఉంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. చూడండి, 4 వాల్స్ కనుక ఉంటే ఏంటి, 4 వాల్స్ ఉంటే ఇగో లెఫ్ట్ ఒక వాలు, రైట్ ఒక వాలు, ఈ అన్ని వాల్స్ 4 సైడ్స్ ఉంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలా కాదు, ఇలా కరువుగా వస్తుంది కిందకి, ఇలా వచ్చింది అవునా, దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. క్లియర్? ఇదేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా, అదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. రైట్? క్లియర్? సో టెంట్ ఏమన్నాను, ఏం చేస్తావు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం క్లాత్ తీసుకోవాలి. క్లియర్? ఇస్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో సిచ్యువేషన్, నేను ఒక టెంట్ అన్నా లేకపోతే పెయింట్ ఏమన్నా, ఏం చేయాలి నువ్వు? లాటరల్ సర్ఫేస్ ఏరియానో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానో, టోటల్ సర్ఫేస్ ఏరియానో ఫైండ్ అవుట్ చేయాలి. సిచ్యువేషన్ ప్రకారం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్? ఇప్పుడు ఈ ఫిగర్ చూస్తే చెప్పండి, ఈ ఫిగర్లో వాల్యూమ్ అంటే ఏంటి, ఎల్ఎస్ఏ అంటే ఏంటి, టీఎస్ఏ అంటే ఏంటి? కమాన్ స్టార్ట్. ఈ ఫిగర్లో చూడండి, ఈ లోపల స్పేస్ని వాల్యూమ్ అంటారు. ఈ ఖాళీ స్పేస్ని చూసారా, ఆ మొత్తాన్ని వాల్యూమ్ అంటారు. ఈ 4 గోడలకి పెయింట్ వేస్తే ఈ లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్, ఈ 4 గోడలకే పెయింట్ వేస్తే దాన్ని ఎల్ఎస్ఏ అంటారు. ఈ టాపు బాటమ్ కూడా వేస్తున్నాం, దాన్ని టీఎస్ఏ అంటారు. అర్థమవుతుందా? ప్రక్కతల వైశాల్యము పేరులో ఉంది. పక్కతల వైశాల్యం అంటే 4 గోడలు. సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణం అంటే టాప్ బాటమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఘన పరిమాణం లోపల స్పేస్. పాయింట్స్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ బాక్స్ చేయాలంటే ఎంత వుడ్ కావాలి? క్వశ్చన్, ఈ బాక్స్ చేయాలంటే ఎంత వుడ్ కావాలి? సింపుల్. ఏం చేయాలంటే 2 వేస్లో చేయొచ్చండి. ఫస్ట్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే, వాల్యూమ్ కనుక్కో, అవుటర్ వాల్యూమ్ చెయ్యి. ఏం చేస్తావు? అవుటర్ వాల్యూమ్ అంటే బయట నుంచి అవుటర్ వాల్యూమ్ చెయ్యి. బయట నుంచి లోపలికి ఎంత స్పేస్ ఉంది? ఫస్ట్ చేస్తావు అవుటర్ వాల్యూమ్ చెయ్యి, బయట నుంచి లోపలికి ఎంత స్పేస్ ఉంది. తర్వాత ఏం చేస్తావు? ఇన్నర్ వాల్యూమ్ చెయ్యి. ఇన్నర్ వాల్యూమ్ చెయ్యి అంటే ఇన్సైడ్ లోపల ఎంత స్పేస్ ఉంది. ఫస్ట్ చేస్తావు అవుటర్ వాల్యూమ్ చెయ్యి, బయట నుంచి ఎంత స్పేస్ ఉంది. తర్వాత ఇన్నర్ వాల్యూమ్ చెయ్యి, లోపల నుంచి లోపల ఎంత స్పేస్ ఉంది. ఈ అవుటర్ వాల్యూమ్లోంచి ఇన్నర్ వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే వుడ్ యూస్డ్. సింపుల్. ఈ ఫస్ట్ అవుటర్ వాల్యూమ్ చేయండి అంటే మొత్తం స్పేస్ ఎంత వచ్చింది. ఆ తర్వాత ఇన్నర్ వాల్యూమ్ చేయి, లోపల స్పేస్ ఎంత వస్తుంది. ఇన్నర్ వాల్యూమ్ చేస్తే లోపల స్పేస్ ఎంత వస్తుంది. ఈ అవుటర్ వాల్యూమ్లోంచి ఇన్నర్ వాల్యూమ్ తీసేస్తే వచ్చేదండి ఈ వుడ్ యూజే కదా, అయిపోయింది. ఒక్కదానికి ఎంత వుడ్ వస్తుంది ఇంటూ 1 lakh 2 lakhs 3 lakhs ఎన్ని కావాలంటే అన్ని 3 lakhs అని చేయటమే. క్లియర్? ఇస్తాను. సో సింపుల్. అవుటర్ వాల్యూమ్ మైనస్ ఇన్నర్ వాల్యూమ్. క్లియర్? వుడ్ యూజ్ వచ్చేస్తుంది. వన్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి కూడా అంతే అండి. చూడండి, ఈ రాడ్ చేయాలా, ఎంత ఐరన్ కావాలి అని ఈ రాడ్ చేయాలి, ఎంత ఐరన్ కావాలి అని అడిగాను. ఏం చేస్తావు? అవుటర్ వాల్యూమ్ చెయ్యి. ఇగో అవుటర్ వాల్యూమ్ చేస్తే ఈ బయట నుంచి లోపల స్పేస్ ఎంత చెయ్యి అవుటర్ వాల్యూమ్. తర్వాత ఏం చేస్తావు? ఇన్నర్ వాల్యూమ్ అంటే లోపల నుంచి లోపల స్పేస్ ఎంత. ఈ అవుటర్ వాల్యూమ్లోంచి ఇన్నర్ వాల్యూమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే స్టీల్ యూజ్డ్, ఐరన్ యూజ్డ్ వచ్చేస్తుంది. క్లియర్? ఇస్తాను. నెక్స్ట్ ఒక పని చేద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, అబ్జర్వ్. ఇస్ దిస్ క్లియర్ అప్ టు హియర్? ఎస్ ఆర్ నో? లీనో. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక ట్యాంక్ అండి. ఏంటిది? ట్యాంక్ అండి. ఈ పైపులోంచి నీళ్ళు వస్తున్నాయి ట్యాంక్లోకి. చూడండి, ఈ పైపులోంచి ఈ ట్యాంక్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఎంత టైంలో ఈ ట్యాంక్ నిండిద్ది అంటాడు. ఈ పైపులోంచి ఈ ట్యాంకులోకి నీళ్ళు వస్తున్నాయి.
నీళ్ళు వస్తాయి. ఎంత టైంలో ఈ ట్యాంక్ నిండిది అంటాడు. ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ వాల్యూమ్ చేయాలి. దీన్ని వాల్యూమ్ చేయాలి. దీన్ని వాల్యూమ్ చేయి. వాల్యూమ్ చేస్తే ఎంత కెపాసిటీ, ఇందులో ఎంత పడుతుంది తెలుస్తుంది. వాల్యూమ్ చేయి. ఓకే, తర్వాత దీని యొక్క వాల్యూమ్ చేయి. 1 అవర్లో దీని నుంచి ఎంత వస్తాయి, దీని వాల్యూమ్ బై దీని వాల్యూమ్ చేయి. అయిపోయింది ఆన్సర్. క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు సో వీ హ్యావ్ సీన్ వాల్యూమ్ గురించి చూసాం, టోటల్ సర్ఫేస్ ఏరియా చూసాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా చూసాం. మరి ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, ఈ రెండు గురించి ఒకసారి చూద్దాం. ఏరియా గురించి, పెరిమీటర్ గురించి, ఈ రెండు గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఎలిగినాం గైస్. అబ్జర్వ్ నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఏరియా ఎప్పుడు ఇచ్చేద్దాం, పెరిమీటర్ ఎప్పుడు ఇచ్చేద్దాం చూద్దాం. రైట్, లిగినాం. సో గైస్ అబ్జర్వ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రూమ్లో టైల్స్ యూజ్ చేయాలండి. ఈ రూమ్లో టైల్స్ వేయాలి. టైల్స్ చూడండి, ఏ షేప్ ఉన్నాయి టైల్స్, స్క్వేర్ షేప్ ఉన్నాయి. రైట్, ఈ రూమ్లో టైల్స్ వేయాలండి. క్వశ్చన్, ఈ రూమ్లో టైల్స్ వేయాలి. ఎన్ని వేస్తావు? ఈ రూమ్లో టైల్స్ వేయాలి. వెళ్ళి టైల్స్ తీసుకుపో అని చెప్పాను. నువ్వు బిల్డింగ్, బెస్ట్ ఎగ్జాంపుల్, బిల్డింగ్ కట్టించుకుంటావు. వాడు చెప్తాడు, సార్ మొత్తం ఒక 400 టైల్స్ పంపించాను సార్ అంటాడు. అప్పుడు అసలు నువ్వు లెక్కేసుకుంటా, అసలు నీకు ఎన్ని టైల్స్ కావాలి, నీకు అన్ని అవసరం పడతాయి నీకు? అసలు ఎన్ని పడతాయి, నువ్వు ఎన్ని అడిగావు? నువ్వు లెక్కేసుకుంటావు, దాని అడిగాను ఇచ్చేస్తావు. నువ్వు ఏం చేయాలి ఫస్ట్? అసలు నువ్వు కౌంట్ చేసుకోవాలి. అసలు ఎన్ని టైల్స్ పడతాయి, వీడు ఎన్ని అడిగిండు, నువ్వు కౌంట్ చేసుకోవాలా? ఇప్పుడు టైల్స్ వేయాలా, ఈ రూమ్లో టైల్స్ వేయాలి, చెప్పు ఎన్ని పడతాయని అడిగాను. ఈ రూమ్లో స్క్వేర్ షేప్ టైల్స్ వేయాలి, ఎన్ని పడతాయని అడిగాను. రూమ్ మెజర్మెంట్స్ ఇస్తాను, లెంత్ బ్రెడ్త్ ఇచ్చాను, ఎన్ని టైల్స్ పెట్టాను అడిగాను. ఫస్ట్ పాయింట్, టైల్స్ ఎక్కడ వేస్తావు? ఫస్ట్ పాయింట్, టైల్స్ ఎక్కడేస్తావు? ఫస్ట్ పాయింట్. కమాన్, వాల్యూమ్కి ఇచ్చా. వాల్యూమ్కి ఇచ్చా టైల్స్. వాల్యూమ్ అంటే ఏంటి? ఘన పరిమాణం అంటే ఏంటి? అంటే ఏంటి? ఎంప్టీ స్పేస్. చూడండి, టైలు అలా పైదాకా పెట్టు. పైదాకా వేసే టైల్స్. నువ్వేం చేస్తావు? బయట ఉండు. ఏమంటావు? ఇల్లు కట్టుకుంది నువ్వు ఉంటానుగా, టైల్స్ పెట్టుకోవడానికి. వాల్యూమ్ అంటే ఏంటి? ఈ స్పేస్లో టైల్స్ వేస్తా అంటే అర్థం టైలు ఆడదాకి వేసి నువ్వు బయట ఉండు. ఏమంటావు? క్లియర్? సో వాల్యూమ్కి టైల్స్ వేయకూడదు. ఫస్ట్ పాయింట్. రైట్. సెకండ్, పోనీ ఎల్ఎస్ఏకి వేసేదా? ఎల్ఎస్ఏ అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. దానికి అంటే ఏం చేస్తామంటే ఓ పని చేస్తాను చూడు. ఈ గోడకి టైల్స్ వేస్తాను. తర్వాత ఇగో ఈ గోడకు కూడా టైల్స్ వేస్తాను. తర్వాత ఇగో అటు సైడ్ గోడ దగ్గర దానికి కూడా టైల్స్ వేస్తాను. ముందు గోడ దగ్గర దానికి కూడా టైల్స్ వేస్తా. కింద భూమి నుంచి రోజంతా చుత్తా కూర్చుందో. ఏమంటావు? కింద భూమి నుంచి 4 గోడలు ఎత్తావా అంటే ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. 4 గోడల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం. నువ్వు ఈ 4 గోడలకి టైల్స్ ఎత్తా అంటే కింద భూమి ఉంచుకుంటావా? లే. కొంతమంది సార్ టీఎస్ఏకి ఎత్తా అంటాడు. టీఎస్సీ అంటే అర్థం ఏంటి? టీఎస్సీ అంటే అర్థం ఏంటి? ఈ 4 గోడలకి టైల్స్ వేయి. ఈ 4 గోడలకి ఈ గోడకి ఈ గోడకి ఆ ఎదురు గోడకి ఆ పైన కూడా ఈ పైన కూడా టైల్స్ వేయి. పైన కింద కూడా రాత్రి పడుకున్నప్పుడు ఒకటి పడుద్ది. టీఎస్సీకి టైల్స్ ఎత్తే రాత్రి పడుకుంటావు కదా, ఒకటి పడుద్ది, పోతావు. ఎవడైనా పైన వేసుకుంటే టైల్స్ ఆడాలి. టైల్స్ ఎక్కడ వేస్తావు? ఎవడైనా సరే ఫ్లోర్కి వేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ ఏరియా. ఈ ఫ్లోర్కి వేస్తాను, దీన్ని ఏమంటారు? ఏరియా అంటారు. ఇగో ఈ కింద వేస్తానండి, ఈ కింద వేస్తాను, దీన్ని ఏమంటారు? ఏరియా అంటారు. దీన్ని ఏమంటారు? ఏరియాకి వేస్తారు టైల్స్. క్లియర్? ఏమంటారు? ఏరియాకి వేయాలి టైల్స్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. సో ఐ హోప్ ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అర్థమవుతుందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పొలంలో, ఇది నా పొలం అండి, నా ఫీల్డ్ ఇది. విత్తనాలు వేయాలి, సీడ్స్ వేయాలి. ఈ పొలంలో విత్తనాలు వేయాలా, సీడ్స్ వేయాలా, పంట, వరి పంట, అది విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను. ఏడేమంటా విత్తనాలు? వాల్యూమ్ చేసేదా? నా పొలం అండి ఇది, విత్తనాలు వేయాలా, పంట విత్తనాలు వేయాలా. మరి ఆడేమంటావు? వాల్యూమ్ చేసేదా? వాల్యూమ్ అంటే ఏం చెప్తాను? గాల్లో నువ్వు చూస్తే ఆగిపోవాలి, గాల్లో ఉండిపోవాలి. అలాగా ఏంది ఉండిపోతాయి ఆ గాల్లో? లే వాల్యూమ్ చేయకూడదు. లేకపోతే ఎల్ఎస్సీకి వేసేదా? ఓ పని చేస్తాను, నా పొలానికి మొత్తం ఒక కంచు చుట్టూ గోడ కట్టి ఆ గోడలో విత్తనాలు వేసేదా? లే ఎల్ఎస్సీకి వేయకూడదు.
టీఎస్ఏ అసలు పైన గోడ ఏడుంది పైన గోడ కట్టి పైన గోడకి లేదు టీఎస్ఏకి ఎక్కడ వేయాలండి విత్తనాలు ఏరియాకి వేయాలి ఎక్కడ వేయాలి ఏరియా ఇగో ఈ ఏరియా కింద బేస్ ఏరియాకి వేయాలా అదవుతుందా అంటే క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోవాలండి క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోవాలి విత్తనాలు ఎక్కడ వేయాలి ఏరియాకి వేయాలా క్లియర్ అలా కాదండి పెరిమీటర్ ఇంప్లీట్ చేస్తాం పెరిమీటర్ రైట్ లుక్ ఫెన్సింగ్ వేయాలండి ఇది నా ఫీల్డ్ ఇది నా పొలం ఫెన్సింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఇది నా పొలం ఫెన్సింగ్ వేసుకోవాలా ఎందుకని బఫెల్లోస్ కౌస్ ఎంటర్ కాకుండా ఫెన్సింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఫెన్సింగ్ చెప్పండి ఎక్కడేస్తావు ఫెన్సింగ్ ఎక్కడేస్తావు పెరిమీటర్ ఆ చుట్టూ వేస్తాం లేకపోతే ఏరియాకి వేస్తాం అనుకో ముళ్ళకంచ వేస్తామంటే పొలం మీదే నువ్వు కూడా బాలేవు చివరికి నువ్వు కూడా బాలేవు అలా కాదు ఎక్కడే వేస్తావు చుట్టూ వేస్తావు దాన్ని పెరిమీటర్ అంటావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండి నా ల్యాండ్ ఇది ఇట్స్ మై ల్యాండ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను చుట్టూ గోడ కడదాం అనుకుంటున్నా ఎందుకని కబ్జా రేపు ఎవడెప్పుడే కబ్జా చేస్తా తెలీదు అర్థమైందా సో ల్యాండ్ కట్టుకుని పేరు రాస్తుంది గోడ కట్టుకుంటాం చుట్టూ గోడ కట్టుకుని ఆడ పేరు రాస్తుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తామండి ఎల్ఎస్ఏ అంటే ఈ సైడ్ ఒక గోడ అటు సైడ్ ఒక గోడ ఇటు సైడ్ ఒక గోడ ఈ 4 వాల్స్ చేయాలి అంటే దాన్ని ఎల్ఎస్ఏ అంటారు అప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం క్లియర్ ఎస్ ఆర్ నో అంటే సిచ్యువేషన్ ప్రకారం నీకు క్వశ్చన్ ఇస్తే నీకు ఒక క్వశ్చన్ చెప్తే దాని ప్రకారం నువ్వు డిసైడ్ చేయాలి అది దేనికి వేయాలన్నది వాల్యూమ్ వేయాలా ఐ హోప్ ఈజ్ క్లియర్ రైట్ నో రైట్ వాల్యూమ్ అంటే ఏంటి చెప్పండి వాల్యూమ్ అంటే ఏంటి వాడు లోపల స్పేస్ గురించి మాట్లాడుతుంటే వాల్యూమ్ అనాలా మీ 4 గోడల గురించి మాట్లాడుతుంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అనాలా లేకపోతే కరువు ఉంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనాలా రైట్ ఇంకోటి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు అది పైన కింద కలిపితే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా క్లియర్ ఇసాను రైట్ నా ఇప్పుడు ఏం చేద్దాం అంటే డెరివేషన్కి వెళ్దాం ఈ ఒక్కొక్క దానికి ఫార్ములాస్ డెరివేషన్కి వెళ్ళాలి ఓకే కమాన్ గైస్ ఇది 2D ఆ 3D ఫిగర్ కమాన్ ఇది 2D ఆ 3D ఫిగర్ ఎలా చెప్తావు 3D ఫిగర్ అని లోపల స్పేస్ ఉంది చేశాను అబ్జర్వ్ లోపల ఎంత స్పేస్ ఉంది అని అడిగితే ఏం చేస్తావు వాల్యూమ్ చేయాలి లోపల ఎంత స్పేస్ ఉంది అంటే ఏం చేయాలి వాల్యూమ్ చేయాలి దీనికి గ్రీన్ కలర్ అయ్యాను అంటే ఏం చేస్తావు సర్ఫేస్ ఏరియా చేయాలి అది గెటింగ్ ఆఫ్ ఏం చేయాలి అర్థమవుతుందా కలర్ ఏమంటే సర్ఫేస్ ఏరియా లోపల స్పేస్ ఎంత అంటే ఏం చేస్తావు లోపల స్పేస్ ఎంత ఏం చేస్తావు వాల్యూమ్ చేయాలి ఈ లోపల చిన్న చిన్న ప్యాకెట్స్ ఏదో స్మగ్లింగ్ అండి ఓడికాల్ ఈ బాల్ లోపల ఏం చేద్దాం అనుకున్నాను నేను ఓడికాల్ చిన్ని ప్యాకెట్స్ లేకపోతే సమ్ డ్రగ్స్ పెడదాం అనుకుంటున్నా ఎన్ని పడతాయి అన్నాను అప్పుడు ఏం చేస్తావు లోపల వాల్యూమ్ చేయి బై ఒక డ్రగ్ ప్యాకెట్ వాల్యూమ్ అయిపోయింది ఎన్ని పడితే వచ్చేస్తాయి క్లియర్ దిస్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డెరివేషన్ అండి ఫార్ములా డెరివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు డెరివేషన్స్ ఇప్పుడు ఏంటి చూడండి మనకున్న ఫిగర్స్ ఏంటి క్యూబాయిడ్ క్యూబు సిలిండర్ కోను స్పియరు హెమిస్పియరు ఫ్రస్టమ్ దిస్ ఆర్ వేరియస్ 3D ఫిగర్స్ వీ హ్యావ్ లుక్ మనకున్న ఫిగర్స్ అలా అబ్జర్వ్ క్యూబాయిడ్ క్యూబు సిలిండర్ కోను స్పియరు హెమిస్పియరు ఫ్రస్టమ్ దీర్ఘగణము ఘనము స్తూపము శంకువు గోళము అర్ధగోళము ఫ్రస్టమ్ వీటికి ఫార్ములాస్ కావాలండి నాకు వీటికి ఫార్ములాస్ కావాలి అంటే వీటికి ప్రతిదానికి కూడా ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ ప్రతిదానికి ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ ఇవి డిస్కస్ చేయాలి అయితే అందరూ ఏం చేస్తారంటే ఈ 3 ఫార్ములాస్ బై హార్ట్ చేస్తూ ఉంటారు కానీ నువ్వు బై హార్ట్ చేయకూడదు నువ్వు బై హార్ట్ చేయకూడదు ఫార్ములా డిరైవ్ చేయాలి ఎలా అది ఇప్పుడు చెప్తాను నీకు ఎలా డిరైవ్ చేస్తాను రైట్